అందరికీ హాయ్ అండి. నేను శశి. వెల్కమ్ టు శశి మూన్షైన్ టారో తెలుగు వన్స్ అగైన్. సో ఇవాల్టి రీడింగ్లో ద పర్సన్ ఆన్ యువర్ మైండ్, దేర్ ఫీలింగ్స్ ఫర్ యూ అండ్ వాట్ ఆర్ ద మెసేజెస్ ఫ్రమ్ దిస్ పర్సన్. సో మీ మైండ్లో ఉన్న పర్సన్ యొక్క ఫీలింగ్స్, వీళ్ళు ఏం చెప్పట్లేదు, అన్స్పోకెన్ ఫీలింగ్స్ అనమాట. అండ్ ఇంకా అన్స్పోకెన్ మెసేజెస్, ఏదైతే మెసేజెస్ మీతో చెప్పాలనుకుంటున్నారో చెప్పట్లేదు అని ఈ రీడింగ్లో చూద్దాము. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. Universe, please give reading for my collective. Please give reading for my collective. What my collective's person want to tell to my collective? What are their unspoken feelings and unspoken messages for my collective? ఇది వచ్చేసి జనరల్ రీడింగ్ కాబట్టి ఏదైతే మెసేజెస్ మీతో రెజొనేట్ అవుతుందో అది మాత్రం తీసుకోండి. ఒకవేళ రెజొనేట్ అవ్వట్లేదు అని అంటే ఇది మీ రీడింగ్ కాదని చెప్పేసి అర్థం చేసుకోండి. అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ యాజ్ యూజువల్ మీ ఒపీనియన్ నాకు కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ మీలో ఎవరికైనా మీ సిచ్యువేషన్కి తగ్గట్టు పర్సనల్ రీడింగ్ కావాలి అని అంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మెన్షన్ చేశాను. మీరు ఒకసారి క్లియర్లీ చదివి మీకు ఓకే అయితే నన్ను కాంటాక్ట్ అవ్వండి. ఓకే, సో చూద్దాము మీ పర్సన్ అన్స్పోకెన్ ఫీలింగ్స్, మీ పర్సన్ చెప్పని ఫీలింగ్స్ ఏంటి అండ్ వీళ్ళ నుంచి మెసేజెస్ ఏంటి. యూనివర్స్, ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ టువర్డ్స్ దెమ్. ప్లీజ్ షో మీ ద ఫీలింగ్స్ ఆఫ్ మై కలెక్టివ్స్ పర్సన్ టువర్డ్స్ దెమ్. ఓకే, ఫస్ట్ వచ్చేసి 8 of Wands, the Sun, Judgment, Knight of Swords, 2 of Swords. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి 5 of Cups ఉంది, the Emperor, 3 of Wands. సో సైన్స్, జోడియాక్ సైన్స్ వచ్చింది ఏంటి అని అంటే మీ పర్సన్ మీది ఏదైనా సైన్ అయ్యిండొచ్చు, బట్ రీడింగ్ వైజ్గా ఏదైతే సైన్ వస్తుందో అది మెన్షన్ చేస్తున్నాను. ఓకే, సో సైన్స్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా లియో ఎనర్జీ వస్తుంది. సింహరాశి, స్కార్పియో వృశ్చిక రాశి, లిబ్రా తులారాశి, జెమినై మిథున రాశి, సాజిటేరియస్ ధనుషు రాశి. సో ఫార్ వచ్చిన సైన్స్ వచ్చేసి ఇవి ఈ రీడింగ్లో. ఓకే, సో ఈ పర్సన్ అన్స్పోకెన్ ఫీలింగ్స్ ఇప్పుడు మీతో చెప్పాలనుకుంటున్నారు, చెప్పట్లేదు, ఏం ఫీల్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ నౌ ఇప్పుడు ఈ పర్సన్ ఏంటి అని అంటే చాలా చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. వీళ్ళు మీతో బిహేవ్ చేసిన దాన్ని బిహేవ్ చేసిన విధానాన్ని బట్టి అనమాట. అంటే వీళ్ళు మిమ్మల్ని సరిగ్గా ట్రీట్ చేయలేదు, ఎమోషనల్లీ బాగా హర్ట్ చేశారు అన్నట్లు చూపిస్తుంది. మాటలతో బాగా హర్ట్ చేశారు. అంటే మీరు బాధపడతారని తెలిసినప్పటికీ కూడా కొన్ని వర్డ్స్ని యూజ్ చేయడము, రూడ్గా మాట్లాడడము, అండ్ మీరు ఏదైనా ఎమోషనల్ సపోర్ట్ అలా కావాలనుకున్నప్పుడు కన్సోల్ చేయకుండా లైక్ వదిలిపెట్టేసడం అనమాట. అంటే బాగా రూత్లెస్గా యాక్ట్ చేయడం. సో అలాంటిది ఏదో ఈ పర్సన్ చేశారు. అండ్ చేసి దీనికి సంబంధించి బాగా రిగ్రెట్ అవుతున్నారు, ఇప్పుడు బాధపడుతున్నారు. నేను అలా చేసి ఉండకూడదు, ఎందుకు నేను ఇలా చేశాను, బాగా హర్ట్ చేశాను ఎమోషనల్లీ అని చెప్పేసి. కొంతమందికి అబ్యూజివ్గా కొంచెము హర్ట్ చేసిన ఛాన్సెస్ కూడా ఉంది. అంటే ఫిజికల్గా హర్ట్ చేస్తారు, రైట్. సో అలాంటిది కూడా చూపిస్తుంది. అంటే కొన్ని ప్లేసెస్లో కొంతమంది అలా ఉంటుంది, రైట్. సో అలా అనమాట. కాబట్టి దానికి సంబంధించి ఈ పర్సన్ చాలా సాడ్గా ఫీల్ అవుతున్నారు వాళ్ళ బిహేవియర్ గురించి. ఈ పర్సన్ మీతో చాలా చాలా డామినేట్గా యాక్ట్ చేయడము, చాలా లైక్ మిమ్మల్ని మీ లైఫ్ని కంట్రోల్లో తీసుకోవాలని చెప్పేసి చూడడము ఇలా ట్రై చేశారనమాట. అంటే వాళ్ళు చెప్పిందే మీరు వినాలి. ఓకే, ఏదైనా వాళ్ళ మీ లైఫ్ సిచ్యువేషన్స్ అన్నీ ఈ పర్సన్ చేతిలో ఉండాలని చెప్పేసి చాలా స్టబన్గా మొండిగా యాక్ట్ చేయడము, మీరు ఏదైనా లైక్ అడిగినా సరే ఆన్సర్స్ ఇవ్వకుండా ఉండడము, ఒకవేళ కొంచెము మీరు గట్టిగా మాట్లాడేసరికి లైక్ మీరు రివర్స్ మాట్లాడుతున్నారు అని చెప్పేసి, మీరు డామినేటింగ్గా ఉన్నారని చెప్పేసి అనడం అనమాట. చాలా లైక్ కోపంగా స్టబన్గా యాక్ట్ చేయడం అనమాట. సో దీనివల్ల మీరు ఎమోషనల్గా హర్ట్ అయ్యింది అన్నట్లు చూపిస్తుంది. కాబట్టి ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే ఎందుకు నేను ఇలా హర్ట్ చేశాను, ఈ లైక్ ఈ సిచ్యువేషన్ని నార్మల్ చేసేసి మళ్ళీ కలిసే ఛాన్సెస్ ఉందా అని చెప్పేసి అనుకుంటున్నట్లు ఈ పర్సన్ అలా ఫీల్ అవుతున్నట్లు చూపిస్తుంది. ఓకే, అంటే ఒక హోప్ ఉంటే బాగుంటుందేమో, మళ్ళీ రీకనెక్ట్ అవుతే బాగుంటుందేమో అన్నది ఆలోచిస్తున్నారు. అందుకే క్లియర్లీ ఈ పర్సన్ ఇప్పుడు మీ గురించి ఏమనుకుంటున్నారు అని అంటే, ఇదర్ ఒకటి
మీరు నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండిండొచ్చు, లేకపోతే చాలా మినిమం కాంటాక్ట్, వెరీ డిటాచ్ స్టేట్ అనమాట. కొంతమందికి మీరు వేరే ప్లేస్లో ఫిజికల్గా డిస్టెన్స్ కూడా ఉన్న ఛాన్సెస్ ఉంది. అందుకే ఈ పర్సన్ ఇప్పుడు ఏంటి అని అంటే చాలా ఇప్పుడు మీ నుంచి దూరంగా ఉన్న టైంలో బాగా రియలైజ్ అవుతున్నారు మీ గురించి. వీళ్ళకు ఎలా అనంటే లైక్ వీళ్ళు వితిన్ లైక్ వాళ్ళలో వాళ్ళు ఆలోచిస్తూ ఆన్సర్స్ ఫైండ్ అవుట్ చేస్తున్నారు. నేను ఇలా యాక్ట్ చేసి ఉండకూడదేమో, సో ఇలా ట్రీట్ చేసి ఉండకూడదేమో అని చెప్పేసి అనమాట. యూనివర్స్ వీళ్ళకు వేస్ చూపిస్తుంది. కొంతమందికి ఏంటి అని అంటే ఈ పర్సన్ ఇలా యాక్ట్ చేసినట్లు మీతో ఎలా అయితే యాక్ట్ చేశారో ఇదే విధంగా వీళ్ళ లైఫ్లో ఏదో ఫేస్ చేయడం, అట్లీస్ట్ ఒక చిన్నదైనా సరే ఫేస్ చేయడం ఏదో జరిగింది. సో కాబట్టి ఇప్పుడు ఈ పర్సన్కి చాలా స్ట్రాంగ్గా రియలైజేషన్ వస్తుంది, ఒక ఇన్నర్ కాలింగ్ వస్తుంది. లైక్ మీతో అపాలజైజ్ చేయాలని చెప్పేసి, లేకపోతే అట్లీస్ట్ మాట్లాడాలి, డెఫినెట్లీ కమ్యూనికేట్ చేయాలని చెప్పేసి ఉందన్నమాట. సో మీ గురించి, మీ కనెక్షన్ గురించి చాలా రియలైజ్ అవుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏం ఫీల్ అవుతున్నారు అని అంటే మీతో ఇంకొక ఛాన్స్ ఉంటే బాగుంటుందేమో. డివైన్, ఒకవేళ మీరు కంప్లీట్లీ మూవ్ ఆన్ అయిపోయారు, ఇంకా ఈ పర్సన్ మీద ఇంట్రెస్ట్ లేదు అని అంటే ఇంకొక ఛాన్స్ వస్తే బాగుంటుందేమో అని చెప్పేసి ప్రే చేయడం అనమాట. సో డివైన్ని అడగడం అనమాట, ఇంకో ఛాన్స్ ఉంటే బాగుంటుంది, మళ్ళీ రీకనెక్ట్ అయ్యి మళ్ళీ ఈసారి మిస్టేక్ చేయకుండా కనెక్షన్ ఇంప్రూవ్ చేసుకుందాము అన్నట్లు చూపిస్తుంది. సో ఈ పర్సన్ ఇప్పుడు మీతో మీ గురించి, మీ కనెక్షన్ గురించి చాలా రియలైజ్ అయ్యి ఇంకో ఛాన్స్ తీసుకోవాలనుకుంటున్నారు. అయితే ఈ పర్సన్ రియలైజ్ అవుతుంది ఏంటి అని అంటే ద సన్ ఎనర్జీతో మీరు ఈ పర్సన్తో ఉన్నప్పుడు డెఫినెట్లీ వీళ్ళకు చాలా హ్యాపీనెస్ వస్తుంది. ఓకే, వీళ్ళకి ఈ పర్సన్ మీతో చెప్పని ఫీలింగ్స్, అన్స్పోకెన్ ఫీలింగ్స్. వీళ్ళు ఎలా అనంటే వీళ్ళ ఇన్నర్ చైల్డ్హుడ్, లైక్ వీళ్ళ చిన్న పిల్లల మనస్తత్వం ఉంటుంది రైట్, అల్లరి చేయడము, ఓపెన్గా ఉండడము, ఏదున్నా సరే ఎవరైనా జడ్జ్ చేస్తారేమో అని చెప్పేసి అలా కాకుండా హ్యాపీగా ఉండడం. సో ఈ పర్సన్ మీతో ఉన్నప్పుడు అలా ఫీల్ అవ్వడం అనమాట. అంటే ఒక కంప్లీట్లీ ఒక కిడ్ లాగా ఫీల్ అవ్వడం, వాళ్ళలాగా వాళ్ళు ఉండొచ్చు అన్నది ఈ పర్సన్ చెప్పడం మీతో, వాళ్ళ ఫీలింగ్ అనమాట. సో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పేసి. అండ్ ఈ పర్సన్కి ఇంకోటి ఏంటంటే మీ వల్ల చాలా హ్యాపీనెస్ వస్తుంది, పీస్ వస్తుంది, ఫ్రీడమ్ ఉంటుంది మీతో ఉన్నప్పుడు. అంటే ఎలా అయినా ఉండొచ్చు. అఫ్కోర్స్ వీళ్ళు మిమ్మల్ని డామినేటింగ్గా యాక్ట్ చేశారు, బట్ వాళ్ళ విషయానికి వచ్చేసరికి వాళ్ళు మీతో ఉన్నప్పుడు చాలా ఫ్రీగా ఉండడం అనమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఫ్రీగా ఒక లైక్ హ్యాపీగా ఉండే ఎనర్జీ అనమాట. సో ఈ పర్సన్ మీతో అలా ఉంటారు, మీతో ఉన్నప్పుడు అలా ఫీల్ అవుతారు. అండ్ అదొకటే కాదు, ఈ పర్సన్కి మీతో ఉన్నప్పుడు చాలా హీలింగ్ అనిపిస్తుంది. అంటే ఇంకా అన్ని వూండ్స్ హీల్ అయిపోయాయి, అంత బాగుందన్న ఫీలింగ్ వస్తుందన్నమాట. సో అందుకే ఈ పర్సన్ అన్స్పోకెన్ ఫీలింగ్స్ ఏంటంటే మీతో ఉన్నప్పుడు ఆ హోప్, ఒక ఆప్టిమిస్టిక్ ఎనర్జీ ఉంటుంది, చాలా హ్యాపీగా ఉంటుంది, లైఫ్ ఈజీగా అనిపిస్తుంది అని చెప్పేసి వీళ్ళ ఫీలింగ్. అండ్ అందుకే ఇప్పుడు ఈ పర్సన్ ఏంటంటే ఇది రియలైజేషన్ జరిగింది రైట్, కాబట్టి ఇప్పుడు ద సన్ ఎనర్జీతో ఈ పర్సన్కి మీతో ఇంకొక ఛాన్స్ తీసుకుంటే బాగుంటుంది. మీతో ఒక ఫ్రెష్ న్యూ బిగినింగ్ కావాలి. ఏదైతే ఎనర్జీస్ వీళ్ళు ఫీల్ అయ్యారో లైక్ ఆ హ్యాపీనెస్ అదంతా మళ్ళీ ఇలా ఫీల్ అవ్వాలి, ఆ గ్రేట్నెస్, ఆ ఫుల్ఫిల్మెంట్, సక్సెస్ అంతా కావాలని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నారనమాట. అండ్ ఇంట్రెస్టింగ్లీ ఇంకోటి ఏంటంటే ఈ పర్సన్ ఫీల్ అవ్వడము మీరు వీళ్ళతో ఉంటే సమ్ సార్ట్ ఆఫ్ సక్సెస్. అంటే ఈ సక్సెస్ కూడా ఎలా అంటే మటీరియలిస్టిక్ సక్సెస్. ఏదో కొన్నిసార్లు కొంతమంది ఎనర్జీస్ మనకి ఎలా ఉంటుందంటే మనీ వైజ్ కానీ మెటీరియలిస్టిక్ థింగ్ వైజ్ కానీ లక్ వస్తుంది అనమాట కొంతమంది ఉన్నప్పుడు. అంటే ఈజీగా థింగ్స్ అన్నీ జరగడము, ఎప్పుడు హ్యాపీగా ఉండడము, ఇలాంటిదంతా ఉంటుంది రైట్. సో ఈ పర్సన్కి మీరు అలా ఒక కైండ్ ఆఫ్ లక్ ఇచ్చాం. మీతో ఉన్నప్పుడు వీళ్ళ బిజినెస్లో, వర్క్ సిచ్యువేషన్స్లో, జనరల్గానే ఇలా అన్నిట్లోనూ ఒక కైండ్ ఆఫ్ సక్సెస్ ఉంటుందన్నమాట. సో అది ఈ పర్సన్ లైక్ ఫీల్ అవుతున్నారు ఇప్పుడు. అంటే వీళ్ళు చెప్పలేదు మీతో ఎప్పుడు మీరు అలా మీతో ఉంటే ఇలా ఉంటుందని చెప్పేసి. సో అందుకే ఈ పర్సన్కు మళ్ళీ అది కావాలి, ఆ హ్యాపీనెస్ కావాలి, ఒక న్యూ బిగినింగ్ కావాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. అందుకే చూడండి చాలా స్ట్రాంగ్ కమ్యూనికేషన్ చూపిస్తుంది ఈ పర్సన్ నుంచి. యాక్చువల్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఏంటి, ఎలా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఎలాంటి ఫీలింగ్స్ అని చెప్పట్లేదంటే వీళ్ళకు మీతో మాట్లాడాలని ఉంది. చాలా స్ట్రాంగ్గా అసలు ఒక పుల్ ఉంది. ఎలా అంటే ఆ ఫోన్ తీసుకోవాలి, మాట్లాడాలి, డైరెక్ట్గా వెళ్ళాలి, కలిసి మాట్లాడాలి అన్న ఫీలింగ్స్ అనమాట. అంత డీప్గా చూపిస్తుంది కమ్యూనికేట్ చేయాలి అని చెప్పేసి. కమ్యూనికేట్ చేయడమే కాదు, ఒక చేంజ్ తీసుకొని రావాలి మీ కనెక్షన్లో, ఒక పాజిటివ్ చేంజ్ తీసుకొని రావాలి. లైక్ ఇద్దరు కలిసి మేబీ ట్రావెల్ చేయాలని చెప్పేసో, ఒకరినొకరు అర్థం చేసుకోవాలని చెప్పేసో, ఈ కనెక్షన్ ఇప్పుడు ఏదైతే స్టక్ సిచ్యువేషన్లో ఉందో దీని నుంచి ముందుకు మూవ్ అవ్వాలి, ఒక క్విక్ యాక్షన్ తీసుకోవాలి అని చెప్పేసి అనమాట. ఒక
కైండ్ ఆఫ్ లైక్ మాట్లాడేసి ఎక్కడికైనా సరే ట్రావెల్ చేసేసి హ్యాపీగా ఉండాలి అన్నది ఈ పర్సన్ ఫీలింగ్స్ మీతో. సో ఇది చూపిస్తుంది. సో ఏదేమైనప్పటికీ ఇప్పుడు ఏంటి అని అంటే ఈ సాడ్నెస్లోనే ఉంటూ బాధపడుతూ ఉండడము నచ్చట్లేదు ఈ పర్సన్కి. అందుకే ఈ బాధ నుంచి బయటికి వచ్చేసి ఒక క్విక్ యాక్షన్ తీసుకొని ఈ కనెక్షన్ని ముందుకు మూవ్ చేయాలి అని చెప్పేసి ఈ పర్సన్ ఫీల్ అవుతున్నట్లు, వీళ్ళ ఫీలింగ్స్ ఇవి చెప్పట్లేదు మీతో, కానీ ఇలా ఫీల్ అవుతూ ఉన్నారనమాట. ఓకే. అండ్ ఈ పర్సన్ దగ్గర ఏంటి అని అంటే ఒక పర్టికులర్ మెసేజ్ ఉంది. ఈ మెసేజ్ ఇవ్వాలని చెప్పేసి చాలా టైం నుంచి అనుకుంటున్నారు, కానీ వెయిట్ చేస్తున్నారు. సో అందుకనే ఇక డెసిషన్ తీసుకోవడం అనమాట. సో ఎలా అనంటే వీళ్ళు ఇప్పుడు రైట్ నౌ ఎలాంటి ప్లేస్లో ఉన్నారు అని అంటే డెసిషన్ చేయలేని సిచ్యువేషన్లో ఉన్నారు. తీసుకోవాలా, చెయ్యాలా వద్దా, మెసేజ్ చేయాలా వద్దా, ఈ మెసేజ్ ఇవ్వాలా వద్దా అని చెప్పేసి అనుకోవడం అనమాట. స్టక్ సిచ్యువేషన్లో ఉన్నట్లు చూపిస్తుంది. అయితే ఈ పర్సన్కు మీతో ఇలాంటి క్రాస్ రోడ్లో ఉండకుండా దీని నుంచి బయటకు వచ్చేసి ఒక డెసిషన్ తీసుకొని మీతో మాట్లాడి ఈ కనెక్షన్ని ముందుకు తీసుకువెళ్ళాలి అని చెప్పేసి ఈ పర్సన్ మీతో లైక్ మీ గురించి, మీ కనెక్షన్ గురించి ఫీల్ అవుతూ ఉన్నారు. ఓకే. సో మెసేజెస్ ఏంటో చూద్దాము. ఈ పర్సన్ ఇంకా ఏం చెప్పాలనుకుంటున్నారు, వీళ్ళ ఫీలింగ్స్ ఏం చెప్పట్లేదు. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే 2 of Swords ఎనర్జీతో ఈ పర్సన్ ఇప్పుడు మీ నుంచి దూరంగా లైక్ సమ్ సార్ట్ ఆఫ్ ఇది ఒక డిస్టెన్స్ అనమాట ఉండడం వల్ల 2 of Swords ఎనర్జీతో ఎమోషనల్లీ బాగా లైక్ స్టక్ అయి ఉండడము, ఎమోషన్స్ అన్నీ బ్లాక్డ్గా అనిపిస్తుంది. అంటే వీళ్ళు ఏం చేస్తున్నారు లైఫ్లో ఏంటి అని ఏం అర్థం అవ్వట్లేదు అనమాట. అంటే ఏదో కన్ఫ్యూజన్లో ఉన్నారు అన్నట్టు చూపిస్తుంది. సో ఇది కూడా ఈ పర్సన్ ఫీల్ అవ్వడం, అంటే మీతో లేనందుకు ఈ హ్యాపీనెస్ మిస్ అవుతున్నారు కాబట్టి ఎమోషన్స్ అంతా కూడా బ్లాక్డ్ ఉన్నాయి అన్నట్లు కూడా ఈ పర్సన్ నుంచి ఫీలింగ్ మీ గురించి. ఓకే. You must please show me what are the messages for my collective from their person. What are the messages from my collective from their person, for my collective from their person. I need to hold back my true feelings for you. అమేజింగ్ కదా ఈ మెసేజ్. యాక్చువల్లీ మనం చూస్తుందే రీడింగ్, అది అన్స్పోకెన్ ఫీలింగ్స్. ఈ పర్సన్ మీతో ఏదైతే చెప్పలేదో, మీతో ఇలా ఫీలింగ్స్ ఏదైతే మీతో షేర్ చేసుకోలేదో ఆ ఫీలింగ్స్ అనమాట. అదే చూస్తున్నాము, అదే మెసేజ్ కూడా వచ్చింది. ఐ నీడ్ టు హోల్డ్ బ్యాక్ మై ట్రూ ఫీలింగ్స్ ఫర్ యూ. నేను నా ట్రూ ఫీలింగ్స్ని నీ కోసం హోల్డ్ చేసి పెట్టాలి, ఇప్పుడే చెప్పకూడదు, కరెక్ట్ టైం కాదు, లేకపోతే చెప్తే ఏమవుతుందో తెలీదు అన్న సిచ్యువేషన్ అనమాట. సో అందుకనే ఇప్పుడు ఈ పర్సన్ ఫీలింగ్ ఏంటి అని అంటే వాళ్ళ రియల్ ఫీలింగ్స్ మీ గురించి హోల్డ్ చేసి పెట్టుకోవాలి అన్నది చూపిస్తుంది. ఇట్ హర్ట్స్ సో మచ్. ఇంకా ఇది మీకు అర్థమైపోయింది రైట్. ఇప్పుడు చాలా చాలా బాధపడుతున్నారు, ఈ సిచ్యువేషన్ వీళ్ళకు ఈ బాధని క్రియేట్ చేస్తుంది అన్నది మెసేజ్. నెక్స్ట్ వచ్చేసి ఐ డోంట్ నో వేర్ టు స్టార్ట్. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా, అందుకనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఎక్కడ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎలా మీతో మాట్లాడాలి. అండ్ ఇక్కడ 5 of Cups బాగా హర్ట్ చేశారు, రిగ్రెషన్లో ఉన్నారు, గిల్టీగా ఫీల్ అవుతున్నారు ఆల్రెడీ. మరి అదే ఎనర్జీలో ఎలా వస్తారు? సో తెలియట్లేదు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఏ విధంగా అపాలజైజ్ చేయాలి, ఏ విధంగా కనెక్ట్ అవ్వాలి అని తెలియట్లేదు అనమాట. నెక్స్ట్ వచ్చేసి వై ఈజ్ ఇట్ దాట్ యూ లవ్ మీ. ఎందుకు మీరు ఈ పర్సన్ ఇష్టపడుతున్నారు, అసలు ఏంటి రీజన్ అని చెప్పేసి కొన్నిసార్లు దానికి ఆన్సర్ ఉండదు, ఇంకా అంతే. సో వై ఈజ్ ఇట్ దాట్ యూ లవ్ మీ. ఎందుకు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, ఎందుకు, ఏ రీజన్ ఉంది అని చెప్పేసి అనమాట. నాలో ఏం చూసాను, సినిమా డైలాగ్ లాగా సంథింగ్ లైక్ దట్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి దే హ్యావ్ హర్ట్ మీ. వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళు ఈ పర్సన్, అందుకే ఎమోషన్స్ బాగా బ్లాక్డ్ ఉన్నాయి, ఈ పర్సన్ని చుట్టూ ఉన్న వాళ్ళు బాగా హర్ట్ చేస్తున్నారు అన్న మెసేజ్ కూడా. ఓకే. ఐ వాజ్ హర్ట్ బై యూ. మీరు కూడా హర్ట్ చేశారంట. ఓకే. ఈ పర్సన్ను మీరు కూడా హర్ట్ చేశారు. ఎమోషనల్ పర్సన్ లాగా అనిపిస్తున్నారు చూడ్డానికి, ఐ మీన్ బయటికి రఫ్గా చాలా ఎలా అంటారు, స్టబన్గా, నాకేం లైక్ ఏం అనిపించదు అన్నట్లు యాక్ట్ చేసిన మనసు నుంచి మాత్రం చాలా సెన్సిటివ్ కైండ్ ఆఫ్ పర్సన్ ఉన్నట్లు చూపిస్తుంది. ఓకే. 2 more మెసేజెస్. ఐఎమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్. మీరు రిజెక్ట్ చేస్తారేమో, లేకపోతే జనరల్లీ ఈ పర్సన్కు రిజెక్షన్ అంటే భయము. సో రిజెక్షన్కు నేను భయపడుతున్నాను అని చెప్పేసి కూడా వీళ్ళ మెసేజ్. పెయిన్ఫుల్ మెమొరీస్. మీతో ఉన్న మెమొరీస్ వస్తూ ఉండొచ్చు, ఇప్పుడు ఆ మెమొరీస్ అన్నీ పెయిన్ క్రియేట్ చేస్తున్నాయి. ఎందుకంటే ఒకప్పుడు ఏదైతే బాగుంటుందో సరిగ్గా లేనప్పుడు అవి గుర్తుకొచ్చినప్పుడు అదే పెయిన్ని క్రియేట్ చేస్తుంది రైట్. సో అందుకే ఈ పర్సన్ నుంచి మెసేజ్ ఆ పెయిన్ఫుల్ మెమొరీస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్పడం అనమాట. ఓకే.
సో సైన్స్ ఇంకా తీసుకుందాము. ఒక 2-3 కార్డ్స్ తీసుకుంటాను, ఏదైనా సైన్స్ వస్తుందేమో. జోడియాక్ సైన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చిన సైన్స్ 2 వచ్చాయి ఎక్స్ట్రా సైన్స్. అక్వేరియస్, కుంభరాశి ఆల్రెడీ వచ్చిందేమో, రైట్? లేదు, రాలేదేమో. సో అక్వేరియస్, కుంభరాశి, ఏరిస్, మేషరాశి. ఓకే, ఈ సైన్స్. సో ఎనీవే, ఇది వచ్చేసి ఇవాల్టి రీడింగ్. ఐ హోప్ మీకు ఇది నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. ఒకవేళ అవుతే ప్లీజ్ హిట్ దట్ లైక్ బటన్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. I will see you in the next reading. Bye for now. Take care.